జ్ఞాపకం పెట్టుకోండి. దేవుని మందిరంలో ఊడ్చినా కూడా దేవుడు మర్చిపోడు. వాష్రూమ్ కడిగినా కూడా దేవుడు మర్చిపోడు. మైకి పెట్టినా, చేపలు వేసినా దేవుడు మర్చిపోడు. నన్ను ఆశీర్వదిస్తాడు. నేను 64వ సంవత్సరం ఇక్కడనే బేర్షెబా మందిరంలో మారుమనసు పొందినాను. ఆ దినాల్లో ఆఫీసు అయితేనే ఇంటికి వెళ్ళి వెంటనే మందిరానికి వచ్చేవాడిని. మీటింగ్ ఉంటే కానీ ఊడ్చేదాని కొరకు, చేపలు వేసేదాని కొరకు. దేవుడు నాకు ఇప్పుడు ఇచ్చిన ఆశీర్వాదాలు ఈ లోకరీత్యా అని అనుకుంటాను. నేను చేసిన పనికి ఆ చిన్న పనులే, ఎన్నిక లేని పనులే. నా బోధ వల్ల అనేకులు రక్షణ పొందిన ఆ యొక్క తలాంతు నాకు లేదు. నాకుండేది అప్పుడు నేను చేసిన పని ఊడ్చే పని, చేపలేసే పని. ఇప్పుడు కూడా దేవుడు మర్చిపోలే. దేవుని మందిరాన్ని ఘనపరిస్తే దేవుడు మిమ్మల్ని ఘనపరుస్తాడు. దేవుని మందిరాన్ని పాడు చేస్తే దేవుడు మిమ్మల్ని పాడు చేస్తాడు. ఆ వాక్యాలు ఉన్నాయి, సమయం లేదు కనుక దావీదు వలె దేవుని మందిరం కొరకే మనం తీర్మానం చేసుకుందాం. నా సమయం ఇస్తాను, నా తలాంతలు ఇస్తాను, నా యొక్క డబ్బు ఇస్తాను, నాకు కలిగినది దేవుడు నాకేమి ఇచ్చినాడు వాటి ఆయనకి ఇస్తాను. దేవుని ఘనపరుస్తాను. దేవుని మందిరానికి ఎందుకు వెళ్తాను? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట కొరకు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుంటాం.